హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి రీసెంట్గా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ అనేది న్యూ యూఐ వచ్చిందన్నమాట. అంటే ఓల్డ్ యూఐ ఉంటుంది, అలానే న్యూ యూఐ. సో యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట, మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి సో క్రియేట్ డిప్లాయ్మెంట్ పైప్లైన్ ఉంటుంది కదా. సో సో దీని మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ పైప్ లైన్ నేమ్ అంటే మీరు ఏదైతే పైప్ లైన్ మీరు క్రియేట్ చేయాలనుకున్నారో ఆ పైప్ లైన్ నేమ్ అనేది మీరు డిఫైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో సేల్స్ డిప్లాయ్మెంట్ ఓకే. సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, అలానే డిస్క్రిప్షన్ ఏమండి. సో వీఆర్ వర్కింగ్ పిఓసి సేల్స్ ప్రాజెక్ట్స్. ఇలా పైప్ లైన్ నేమ్ అలానే డిస్క్రిప్షన్ అనేది మనం అయితే డిఫైన్ చేసినాం. దాని తర్వాత నెక్స్ట్ ఓకే. సో మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఫర్ టైమింగ్ డెవలప్మెంట్ టెస్ట్ ప్రొడక్షన్ ఉంది. మీరు కావాలనుకుంటే సో ఇక్కడ చూడండి, డిలీట్ ఉంది, ఎడిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను డిలీట్ చేశాను. ఓకే, రెండే ఉంటాయి. సో అంటే అట్లీస్ట్ రెండు ఉండాలన్నమాట. ఇది డిలీట్ చేయడానికి కుదరదు. సో మీరు ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, యాడ్. ఓకే, అలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. కాబట్టి దీని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విషయం అన్నమాట, మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో రెండు మూడు ఓకే, ఇలా మీరు రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకైతే అన్ని అవసరం లేదు కాబట్టి సో ఒక మూడు అంటే చాలు, లేకపోతే నాలుగు. ఓకే, ఎందుకంటే డెవలప్మెంట్ సో టెస్ట్ సారీ టెస్ట్ కదా, టెస్ట్. సో దాని తర్వాత యూఏటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కదా. ఓకే, కొన్ని ప్రాజెక్టులు ఉంటుంది అలానే. సో ఇది వద్దు. ఫోర్త్ వచ్చేసరికి ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్షన్ బాక్స్, కొంతమంది శాండ్ బాక్స్ అంటే అది కూడా ఉంటుంది. శాండ్ బాక్స్ ఉంటుంది, ప్రొడక్షన్ బాక్స్ ఉంటుంది. ఓకే, ఇలా మనకి సో నాలుగు ఉన్నాయన్నమాట. చూడొచ్చు, డెవలప్మెంట్, టెస్టింగ్, యూఏటి అండ్ ప్రొడక్షన్. మీరు దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ అంటే మీరు క్రియేట్ చేసినప్పుడు మనకి బై డిఫాల్ట్గా మూడే ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ ఈ ఐకాన్కి ఏంటి అనేది. దాని తర్వాత ఇక్కడ జస్ట్ క్రియేట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఓకే. సో చూడండి, ఇక్కడ మనకి సో డెవలప్మెంట్, టెస్ట్, యూఏటి, ప్రొడక్షన్ అన్నీ కూడా క్రియేటివ్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో డిప్లాయ్మెంట్ పైప్లైన్, న్యూ డిప్లాయ్మెంట్ హిస్టరీ, మేనేజ్ యాక్సెస్, సెట్టింగ్స్, అలానే ఒకవేళ డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. అయితే మీకు డిప్లాయ్మెంట్ పైప్లైన్ క్రియేట్ చేయడంలోనే ఏదైతే కొత్తగా యూజర్ ఇంటర్ఫేస్ ఉందో, యూఐ ఉందో అది వస్తుంది అనమాట. ఓల్డ్ అనేది మీకు రాదు. మీకు కావాలనుకుంటే సో దీన్ని జస్ట్ అరేంజ్ చేసుకొని సరిపోతుంది. ఓకే, సో క్యాన్సిల్ చేద్దామండి. సో ఇలా ఉంటుంది, అర్థమైంది కదా. సో యూఐటి సంథింగ్ మీకు కావాలంటే సో ఎందుకంటే నాలుగు పాటలేదు కాబట్టి ఇలా ఉండాలి. అదే కొత్తగా కావాలనుకుంటే అంటే ఏదైతే నీ యూజర్ ఇంటర్ఫేస్ ఉందో అది కావాలంటే ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో దాని తర్వాత మీరు ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు మనం కాంటెంట్. బట్ మనకైతే అందులో సో దాట్స్ దట్ జూమ్ అవుట్, జూమ్ అవుట్. ఓకే. ఓకే, సో చూడండి ఇక్కడ సో డెవలప్మెంట్ టెస్ట్ ఇంకొంచెం చెప్పండి. జూమ్ అవుట్, సారీ. ఓకే, సో డెవలప్మెంట్ టెస్ట్ ఇవేటి ప్రొడక్షన్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ దీనికి ఏదో ఒక వర్క్ స్పేస్ అరేంజ్ చేద్దాం. ఐ థింక్ జస్ట్ ఫ్యాబ్రిక్. ఓకే, ఒక వర్క్ స్పేస్ అరేంజ్ చేసి దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే, సో అర్థమవుతుంది కదా. సో డెవలప్మెంట్ అండ్ సో రీజియన్ సెంట్రల్ ఇండియా అంటే ఏదైతే నా అకౌంట్ ఉందో అదనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు సో ఈ వర్క్ స్పేస్ లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కూడా సెలక్షన్ రాదు. ఓకేనా. సో ఎప్పుడైతే ఇక్కడ కొత్తగా వర్క్ స్పేస్ అరేంజ్ చేస్తారో అప్పుడు మాత్రమే వస్తుంది. సో బేసికల్ గా ఇది డెవలప్మెంట్ ఫోల్డర్, డెవలప్మెంట్. దాని తర్వాత ఇక్కడ సో మనం చెక్ చేయాలన్నమాట.
దాని తర్వాత ఈ డెవలప్మెంట్కి ఏదైతే వర్క్ స్పేస్ అరేంజ్ చేస్తారో అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు ఓన్లీ ఇన్ సోర్స్, ఓన్లీ ఇన్ సోర్స్ ఉంది కదా. సో అదే ఇలా ఉంటుంది. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట యూజర్ ఇంటర్ఫేస్లో. సో ఏంటనేది చూడండి. సో దీని మీద క్లిక్ చేస్తాము, మామూలుగా ఆ వర్క్ స్పేస్లో ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అన్నీ ఉంటాయి. బట్ అదే దీని మీద క్లిక్ చేస్తే సో అంటే ఇక్కడ మనకి 3 ఐకాన్స్ వస్తాయి. ఇది ఆ, వేరే తీసుకుంటాం ఎక్కువ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే తీసుకుంటాం. ఓకే. ఇక్కడ మనకి 3 వస్తాయన్నమాట. మోడిఫైడ్ అండ్ కొత్తగా యాడ్ చేసేయి అండ్ డిలీట్ చేసాయి. ఒక 3 వస్తాయన్నమాట. అంటే వేరియేషన్ అంటే ఈ వర్క్ స్పేస్‌లోకి, ఈ వర్క్ స్పేసెస్‌కి ఏంటి డిఫరెన్స్ అనేది తెలియటం కోసం అనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను ఆహ్, ఓకే. క్లిక్ చేశాను. ఇట్స్ ఓకే. దాని తర్వాత సో దీని మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ స్పేస్ అరేంజ్ చేస్తారో ఇక్కడ చెక్ బాక్స్ ఉంటదనమాట. సో దీన్ని క్లిక్ చేస్తేనే మనకి అసైన్ అవుతుంది ఆ పర్టిక్యులర్ వర్క్ స్పేస్ అనేది. ఓకే. ఓకే. రన్ అవుతుంది. సో నేనైతే సో టు బి ఫ్రాంక్ ఎక్స్పెరిమెంట్ చేయలేదనమాట. డైరెక్ట్‌గా చేసేస్తున్నాను ఇక్కడ. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇంకా రన్ అవుతా ఉందన్నమాట. సో లెట్స్ వెయిట్. ఓకే. కంపేరింగ్ అవుతుంది. సో ఇక్కడ అంటే ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ కొత్తగా వచ్చిందో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ప్రీవియస్ వాటితోటి కంపేర్ చేసుకుంటే. ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది. డిప్లాయ్‌మెంట్ హిస్టరీ అంటే ప్రాపర్‌గా మీరు అజైన్ చేయకపోయినా ఏంటనేది. స్టేజ్ కెనాట్ పర్ఫార్మ్ కంపారిజన్. ఓకే. నో ప్రాబ్లమ్. అంటే కొన్ని ప్రాపర్‌గా లేవు చూడండి ఇక్కడ. సో, నాట్ ఇన్ సోర్స్, డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్, నాట్ ఇన్ సోర్స్ ఇలా అంటే నేను రాండమ్‌గా చేస్తున్నాను గైస్. ఒక ప్రాపర్‌గా చేస్తే మటుకు పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. సో, నేనేంటంటే రాండమ్‌గా చేయటం వల్ల మీకు చూడండి ఇక్కడ నాట్ ఇన్ సోర్స్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్ ఇలా వస్తున్నాయన్నమాట. బట్ మీకు జస్ట్ ఓవర్‌వ్యూ మాత్రమే ఇస్తున్నాను. కానీ ప్రాక్టికల్‌గా ఏ టు జెడ్ చేస్తే చాలా యూజ్‌ఫుల్ ఉంటదనమాట. ఓకే. బట్ ఏంటనేది కూడా నేను ఫ్యూచర్ వీడియోస్‌లో చేయడానికి ట్రై చేస్తాను. మీకు జస్ట్ చూపించడం కోసం అనమాట. సో, దాని తర్వాత ఇక్కడ ఇంకొక వర్క్ స్పేస్ అరేంజ్ చేసుకొని సో, జస్ట్ ఇది యూఐటీ బాక్స్ సంథింగ్ లోడ్ అవుతుంది. అసైన్ అవుతుంది. ఓకే. సక్సెస్‌ఫుల్లీ అసైన్ వర్క్ స్పేస్ టు యూఐటీ. ఓకే. సో, డిప్లాయ్‌మెంట్ రూల్స్ కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నోట్‌బుక్ ఉంది కదా. సో, ఈ నోట్‌బుక్‌కి లోడింగ్ రూల్స్ ఓకే. సో, డిఫాల్ట్ లేక్ వస్తుంది కదా. దీనికి యాడ్ రూల్. ఓకే. సో, లేక్ హౌస్ ఐడి, లేక్ హౌస్ నేము, లేక్ హౌస్ వర్క్ స్పేస్ ఐడి ఉంది కదా. అదే సో, సేమ్ అయితే మనకేం అవసరం లేదు. బట్ అలా కాకుండా సో, డిఫరెంట్ అనుకోండి. సో, సెలెక్ట్ చేసుకొని అదర్స్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు లేక్ హౌస్ ఐడి, లేక్ హౌస్ నేము, లేక్ హౌస్ వర్క్ స్పేస్ ఐడి ప్రొవైడ్ చేసి సేవ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే. అలా మీరేంటంటే డిప్లాయ్‌మెంట్ రూల్స్ కూడా స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే. ఏంటి అనేది కూడా నేనైతే గోయింగ్ ఫార్వర్డ్ ప్రాక్టికల్‌గా చూపిస్తాను. అంటే ఒక లేక్ హౌస్ నుంచి వేరే అంటే డెవలప్‌మెంట్ లేక్ హౌస్ నుంచి ప్రొడక్షన్ లేక్ హౌస్‌కెళ్ళినప్పుడు ఏంటి ఎలా చేయించాలి ఏంటి అనేది కూడా ప్రాక్టికల్‌గా చూపిస్తాను. అలానే మీకు ఇక్కడ డిప్లాయ్‌మెంట్ హిస్టరీ కూడా ఉంటదనమాట. ఓకే. సో, ఏదైనా ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా ప్రతిది కూడా వెరిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. సో, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మీరైతే ట్రై చేయండి. కొత్తగా వచ్చిన యూజర్ ఇంటర్‌ఫేస్ తోటి. సో, మీకు ఎలా నచ్చింది ఏంటనేది సో, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బై బై.